ఓకే, శ్రీకాంత్ గారు సురేంద్ర నాయుడు గారు సమయంలో దయచేసి సహకరించాలి. కృష్ణాయిల్ గారు ఒంగోలులో జరుగుతున్నటువంటి రాజకీయ దుమారం టీడీపీ జనసేన మధ్య, ఆ పార్టీ ప్రధాన నేతల మధ్య మీరు ఎలా చూస్తున్నారు ఆ ఎపిసోడ్ని? ఇప్పుడు వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు ఏ పార్టీలో ఉన్నా సరే అనేటువంటిది ఇది వాస్తవం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ పార్టీలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగానే ఢీకొంటారు. అదే జరుగుతోంది ఇప్పుడు కూడా. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వంలోనే ఉన్నారు. ఇప్పుడు దామరచర్ల జనార్దన్ అక్రమాలకు పాల్పడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు, భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణ. అదే ఇప్పుడు దామరచర్ల ఏం చెప్తున్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు చేశాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పటికైనా జనసేనలో కూడా చేరి ఉండకపోతే ఇద్దరిని కూడా, వాళ్ళ అయ్యల కొడుకులు ఇద్దరిని కూడా మేము కేసులు పెట్టి లోపలేసేవాళ్ళం, ఇవన్నీ కూడా చెప్తాం. అంటే వీళ్ళిద్దరూ అవినీతి పరులు, అక్రమాలు చేశారు, భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ప్రజలకి. ఇది ప్రజలకు కనపడేటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళిద్దరూ అవినీతి పరులు, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్న ఇవే అక్రమాలు జరిగాయి, ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు వీళ్ళని కూటమిని ఎన్నుకునే ఉపయోగం ఏముంటది? ఇందాక చెప్తున్నారు కదా సురేంద్ర నాయక్ గారు, మా పార్టీ క్రమశిక్షణ మామూలుగా ఉండదు, అది ఇది అని చెప్పారు కదా. ఇది ఈ క్రమశిక్షణ ఇలాంటివి చెప్తేనే నవ్వు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో. చంద్రబాబు నాయుడు సీరియస్ అవి ఇవన్నీ కూడా చాలా జోక్యం అయిపోయినటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. వెలుకపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ కేసినేని చిన్ని మీద చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్నాడు. ఇసుక దందా, పేకాట దందా, మద్యం దందా, గంజాయి, ఇవన్నీ ఎంపీ ప్రోత్సహిస్తున్నాడని ఎమ్మెల్యే చెప్తున్నాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే. వీళ్ళిద్దరినే పిలిచారు, చాలా సార్లు పంచాయతీకి పిలిచారు. ఏం గెలిచారు? ఏం లేదు, మీరు గప్చుప్పున ఎవరు తెలియకుండా అని ఉంటే వాటాలు ఉంటే అని ఉంటే చేయండి, చేసుకోండి అని వాటాలు పంచేటువంటి ప్రయత్నం చేస్తుంది అధికార పక్షం, వాళ్ళ అధికార నాయకత్వము. ఇంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అదే విధంగా సి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా పంచాయతీ గట్టిగానే పోట్లాడుకున్నారు కదా రాయలసీమ బూడిద కోసం. ఈ బూడిద కూడా వదిలిపెట్టలేదు. బూడిద కోసం పంచాయతీ చేసి ముఖ్యమంత్రి పిలిచి ఇది చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు వాళ్ళు, ఏమైనా బూడిద పంచాయతీ ఆగిందంటే బూడిద ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య లేదా మంత్రుల మధ్య ఈ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వాటాలు సరిగ్గా తెక్కపోవడం వల్ల గొడవలు అంటారు. అంతే, ఇంకా అంతకన్నా మించి ఇంకేముండయండి గొడవలు. నాకు అర్థం కావు. వాటాల గురించే ఇదంతా. వాటాలు కుంభకోణాలు మీరంతా చేస్తాను, మీ వాటా మీరు తీసుకొని మా వాటా మాకు ఇవ్వాలి కదా, ఇది పరిస్థితి పంచాయతీ ఇదంతా. ఇప్పుడు రేషన్ బియ్యం అని రేషన్ డీలర్ అని అంటాడు. రేషన్ అంటే ఏం మాఫియానే కదా. అవును, సంబంధించిన మా వాటా ఏందని అడుగుతున్నారు జనసేన వాళ్ళు. అంతే, ఏమన్నా దానికి జనసేన అంటే మీరు ఎట్లా చెప్తారు బహిరంగంగా మా వాటా? వాళ్ళు ఎక్కడ ఎవరు అడిగిన దాఖలాలు ఆధారాలు ఉండాలి కదా కృష్ణాయిల్ గారు. కృష్ణాయిల్ గారు వాటాలు లేదు, పోటాలు లేదు. ఓకే, సురేంద్ర రెడ్డి గారు సమయం లేదు, నేను అడుగుతున్నాను. వీరయ్య చౌదరి, ఇదే ప్రకాశం జిల్లాలో జగన్ ఏది మన నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు. 44 కోట్లు గురించి అతను చంపారండి. తెలుగుదేశం అతను కీలకమైన నాయకుడు. ఎందుకో తెలుసా? మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో హత్య జరిగిన ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. మరి ఇటువంటి బహిరంగమైనటువంటి పరిస్థితులు ఉంటే మాఫియాను అడ్డుకున్నందుకు పొడిచారు సార్. మాఫియాను అడ్డుకున్నందుకు పొడిచారు సార్. మీరు అదే ఇంత మరీ అడ్డుకున్నందుకు చెవుల్లో మీరు అలాగే అడ్డుకున్నందుకు పొడిచారు. ఆ కేసు నడుస్తుందిలే, కోర్టులో నడుస్తున్న కేసు కూడా ఇలాగనే అనుకున్నది. ఎలా అనుకుంటే మాకు 175 175 కావాలంటే నువ్వు పనికిరాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు ఇచ్చి పక్కన పడేచ్చారు. మీ గోటి పట్టింది. ఇలా మాట్లాడు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, గాడిని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి అనేది నా సూచన. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు కృష్ణాయిల్ గారు, సురేంద్ర నాయుడు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.